వారాహి మాత చిన్న కథ. ఒకప్పుడు రాక్షసులు దేవతలపై యుద్ధం చేశారు. ఆ సమయంలో రక్తబీజుడు అనే శక్తివంతమైన రాక్షసుడు బయల్పడ్డాడు. అతడిని చంపాలంటే అతని రక్తం నేలపై పడకూడదు. ఎందుకంటే ఒక్క బిందువు రక్తం పడితే ఇంకో రక్తబీజుడు పుట్టేవాడు. దేవతలు సహాయం కోసం ఆది శక్తిని ప్రార్థించారు. ఆమె తన శక్తుల నుండి సప్తమాతృకల్ని 7 దేవీ శక్తులు సృష్టించింది. వారిలో ఒకరు వారాహిమాత. ఆమెకు వరాహ ముఖం ఉంటుంది. ఆమె భయంకరమైన శక్తితో రాక్షసులను చంపుతుంది. రక్తబీజుని రక్తాన్ని తాగుతూ అతని కొత్త అవతారాలను పుట్టకుండా అడ్డుకుంది. చివరికి దేవతలు విజయం సాధించగలిగారు. వారాహిమాత భక్తులను రక్షిస్తుంది, శత్రువులను నాశనం చేస్తుంది, ధైర్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. రాత్రివేళ పూజించే తంత్రమూర్తిగా కూడా ప్రసిద్ధి ఉంది. సంక్షిప్తంగా చెప్పాలంటే వారాహి మాత భయంకరమైన శక్తిగల దేవి. ఆమె భక్తులను రక్షించి చెడ్డ శక్తులను నాశనం చేస్తుంది. ఆమెను ఆరాధిస్తే ధైర్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తాయి.